సార్ ఇప్పుడు అంటే రేట్స్ ఇలా ఉన్నాయి కదా! ఫ్యూచర్‌లో ఇంకా రేట్స్ అంటే లైక్ ఇవి ఎంతవరకు వెళ్ళగలవు? అదే విధంగా ఎంతవరకి కూడా అంటే ఎంత పర్సెంట్ మెంబర్స్ దీన్ని పర్చేస్ చేయగలుగుతారు? రైట్. గోల్డ్ ఇంత ముందులా కొనలేరని చెప్పేసేసి ఈ 24 బదులు 20, 20, 20 బదులు 18, 18 బదులు ఇప్పుడు రీసెంట్‌గా 9 9 క్యారెట్స్ ఇలా వస్తున్నాయి. అలాగే గోల్డ్‌కి డైరెక్ట్‌గా కొంటే జీఎస్టీ కట్టాలి, మేకింగ్ చార్జెస్ ఉంటాయి. హ్మ్. నీకు నచ్చినప్పుడల్లా డిజైన్‌లు మార్చుకుంటూ ఉండాలి. దీంతో పోల్చుకుంటే డిజిటల్‌గా బెటర్ కదా అని చెప్పేసి ఈటీఎఫ్స్ వచ్చినాయి, ఇండెక్స్ హ్మ్. ఫండ్స్ వచ్చినాయి, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటియన్నీ వచ్చినాయి కదా గోల్డ్‌కి. అందుకని గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుద్ది తప్ప తగ్గేది లేదు. హ్మ్. రెండోది వరల్డ్ వైడ్‌గా ఇలా డిమాండ్ వస్తుంది కాబట్టి పెరగడం తప్ప తగ్గడం లేదు. ఎందుకంటే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ. హ్మ్. మైనింగ్ యాక్టివిటీ చాలా తక్కువ. అందుకని ఉన్న గోల్డ్ రీసైక్లింగ్ అవటం తప్ప కొత్త గోల్డ్ వచ్చేది చాలా తక్కువ. హ్మ్. అందుకని గోల్డ్‌కి ఆ స్కేర్సిటీ ఎప్పుడూ ఉంటది. హ్మ్. అందుకని గోల్డ్ అంటే పెరగడం తప్ప తగ్గటాలు ఉండదు. కానీ మీరు గోల్డ్ చార్ట్‌లు ముందేసుకొని చూసుకుంటే 30 సంవత్సరాలు జీరో రిటర్న్స్ తోటి ఆగిన చరిత్ర ఉంది వాడికి. హ్మ్. 30 సంవత్సరాలు కూడా కదలకుండా ఉన్న చరిత్ర ఉంది. అందుకని మేబీ జనం అందరూ అనుకున్నట్టు గోల్డ్ ఇలా పెరుక్కుంటే ఇంక ఆకాశం హద్దుగా ఏం పెరగదు. హ్మ్. ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్‌లో అది 5 ఏళ్ళు, 10 ఆగిపోతుంది. ఏళ్ళు నీకు జీరో రిటర్న్స్ వస్తాయి. హ్మ్. అది చరిత్రలో ఉంది. అలాగే పాస్ట్ కూడా పెరిగిద్ది. అందుకని మనం పెరిగిన ప్రతిసారి కూడా ఇంకా పెరిగిద్దని బెట్టకాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్లేస్‌లో అది ఆగిపోద్ది. 5, 6 సంవత్సరాలు జీరో రిటర్న్స్ వస్తది. అప్పుడేమవుద్ది ఈ సంవత్సరం వచ్చిన 50% నెక్స్ట్ 4 సంవత్సరాలు జీరో వచ్చిందనుకోండి. మొత్తాన్ని కంబైన్ చేసినప్పుడు ఈ ఇయర్‌లో నీకు 12% అవుతది. హ్మ్. అందుకని గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ 12-15% అంతకంటే ఎక్కువ రాదు. హ్మ్. అంతకంటే ఎక్కువ వచ్చినా తొందరలో అది ఆగబోతుందని గుర్తనమాట. హ్మ్. అది ఆగబోద్దనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం 55% వచ్చింది కదా! హ్మ్. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ మేబీ జీరో రావచ్చు. హ్మ్. అందరూ అనుకున్నట్టు బీభత్సంగా పెరగడం అంటే ఏమి ఉండదు. కానీ గోల్డ్‌కి ఎప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటది బై డిఫాల్ట్. ఎందుకంటే ట్రెడిషనల్‌గా అది 5000 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గోల్డ్ చార్ట్‌లు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది వన్ వే రూట్‌లో పెరగటం తప్ప కొలాప్స్ అవ్వటం అంటే ఏం జరగలేదు. హ్మ్. అందుకని బిట్‌కాయిన్ లాగా ఇయర్‌లీ 70% పట్టాలు, 70% లేవటాలు ఇలాంటి గోల్డ్‌లో ఉండకపోవచ్చు. హ్మ్. ఈక్విటీ లాగా కొలాప్స్ అవ్వటాలు ఉండకపోవచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటది కాబట్టి. కొత్తగా సెంట్రల్ బ్యాంక్స్ హ్యూజ్ కొంటున్నారు కాబట్టి పడే ఛాన్స్ టూ మచ్ లేదు. హ్మ్. అలాగని ఈ రేట్ దగ్గర కొనే వాళ్ళు కూడా తగ్గిపోతారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ తప్ప మనలాంటి తక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. హ్మ్. మొత్తానికి ఓవరాల్‌గా హ్యూజ్ డిమాండ్ ఉన్న అసెట్ క్లాస్ ఇది. ఎంతో కొంత పాజిటివ్ బాస్‌ని పెరిగిద్దే తప్ప టూ మచ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. హ్మ్. అందుకని పానిక్ అయ్యే బదులు ఎంతో కొంత మీ రిక్వైర్మెంట్ కనుక ఉంది అంటే మంత్లీ 5,000, 10,000 పెట్టుకుంటూ పోవటం బెటరు. లేదు ఒక అసెట్ లాగా నేను బెనిఫిట్ పొందాలి అనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్‌లో పెట్టుకోవటం బెటరు. హ్మ్. అప్పుడేంటంటే రియల్ ఎస్టేటు, డెట్, స్టాక్స్ అన్నిట్లో పెడతాం కాబట్టి బ్యాలెన్స్ వేలో ఏదో ఒకటి పెరుగుతా ఉంటది కదా! హ్మ్. మనకి యావరేజ్ గిట్టుబాటు. అందుకని మీకు 12-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి అనుకుంటే ఒక సింగిల్ అసెట్ కన్నా కూడా మల్టీ అసెట్‌లో పోక్ చేయడం ద్వారా నీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. నీకు రీచ్ అవుతారు. రిటర్న్స్ కూడా నాకు అలా కాదు 20, 30 రావాలంటే ఖచ్చితంగా సింగిల్ అసెట్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కువ వచ్చిద్ది, ఎక్కువ పడిద్ది కూడా. ఆ హ్మ్. రిస్క్‌ని మీరు బేర్ చేయాలి. హ్మ్. అందుకని మీకు ఎలాంటి ప్రపంచం కావాలో మీరు చూజ్ చేసుకొని రండి. మల్టీ అసెట్టా? సింగిల్ సింగిల్ అసెట్టా? అసెట్. సింగిల్ అసెట్ అయితే ఖచ్చితంగా 20, 30 వస్తాయి. హ్మ్. కానీ డ్రాప్ అవటం కూడా అదే స్పీడ్ అదే ఉంటుంది. స్పీడ్‌లో అదే డ్రాప్ స్పీడ్ ఉంటుంది. మల్టీ అసెట్ ఆ స్పీడ్ ఉండదు. పైకి ఉండదు, కిందకు ఉండదు. హ్మ్. అందుకనే ఓల్డ్ ఏజ్ దగ్గరికి వచ్చే కొద్దీ, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ టైంలో వెల్త్ క్రియేట్ చేసేది ఏం లేదు కదా! హ్మ్. అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ టైం కదా! హ్మ్. ఆ టైంలో అందరూ మల్టీ అసెట్‌కి వచ్చేసేయండి. యూత్‌లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. టైం ఎక్కువ ఉంది కాబట్టి, అగ్రెసివ్‌గా ఉండాలి కాబట్టి సింగిల్ అసెట్‌లో ఫోకస్ చేసుకోవచ్చు. బట్ హ్మ్. డ్రాడౌన్స్ కూడా ఎక్కువ ఉంటాయి గుర్తుపెట్టాలి. ఓకే. సో, సార్ ఇప్పుడు మనలో ఉండే చాలా మందికున్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లక్చుయేషన్స్ అయితున్న టైంలో హ్మ్. అసలు ఏది పర్ఫెక్ట్ టైము? ఏ టైంలో మనం ఎంత తీసుకోవాలి అన్నది చాలా మందికొచ్చే డౌట్. అవును. సో, మీ ప్రకారం ఇప్పుడు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్? మీకు నేను చెప్పాను కదా! మల్టీ అసెట్ కొందాం అనుకున్నావా? సింగిల్ అసెట్ కొందామని ముందు క్లారిటీ ఉండాల. హ్మ్. నాకు మల్టీ అసెట్ వద్దు. సింగిల్ అసెట్ అనిపించింది అనుకోండి. ఎగ్జాంపుల్ నాకు గోల్డ్ అనిపించింది. హ్మ్. ఒక అసెట్‌లో పెడదాం అనుకుంటున్నాను. పెట్టినప్పుడల్లా అది నిజానికి రేపు అది ఎంత పెరుగుద్దో నాకు తెలీదు. హ్మ్. కానీ ఒక -5 అయితే కొనే కెపాసిటీ నాకు ఉందనుకోండి. అది ప్రతి -5 అయినా సరే 1 డేలో అయినా, 1 వీక్‌లో అయినా, 1 మంత్‌లో అయినా నేను కొంటాను. 10,000 పెడతాను. హ్మ్. మళ్ళీ ఒక 5% పడిందనుకో 6 నెలల తర్వాత మళ్ళీ నేను కొంటాను. అట్లా పడ్డప్పుడల్లా కొంటూనే ఉండండి. హ్మ్. బాగా ప్రాఫిట్‌లో ఉంటే కొంత అమ్మేసుకొని బుక్ చేసుకుంటా ఉండండి. ఆ స్ట్రాటజీ పనిచేస్తది. హ్మ్. ఎందుకంటే అప్పుడు పడితే నీకు పెయిన్ ఏమి ఉండదు. ఎందుకంటే అవును. కొత్త యూనిట్ కొంటున్నావు కాబట్టి. హ్మ్. అన్నీ పెరిగిన తర్వాత నమ్ముతావు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ పెరిగిన తర్వాత అమ్ముతావు. హ్మ్. కాబట్టి గోల్డ్ పడే కంప్లీట్ జీరో అసెట్ కాదు కదా మిగతా వాటిలాగా. అవును. కాబట్టి అలా ప్లే చేసుకోవచ్చు. అయితే ఈజ్ ఇట్ రైట్ స్ట్రాటజీ అంటే ఇది రైట్ రాంగ్ కాదు. ఎవరి రిస్క్‌ని వాళ్ళు డిజైన్ చేసుకొని రావాలి. హ్మ్. నాకు అసలు రిస్కే వద్దనుకుంటే మల్టీ అసెట్ జోలికి వెళ్ళండి. హ్మ్. నాకు రిస్క్ కావాలనుకుంటే గోల్డ్ పెట్టుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఏట్లోని పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ అది జీరో అవర్‌ని అసెట్ అయ్యి ఉండాల. హ్మ్. గోల్డ్, సిల్వర్‌లు అవ్వ కాబట్టి ఎవ్రీ -5% కలిపి పెట్టుకొని రావచ్చు. హ్మ్. కమాడిటీ మీరు ఏదన్నా చూడండి స్పీడ్ పెరుగుతాయండి అవి. హ్మ్. స్పీడ్ తగ్గుతాయండి అవి. మిగతా అసెట్ లాగా స్టెబిలిటీ ఉండవు. హ్మ్. అందుకని గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఏదన్నా గానీ
ఆ సైకిల్ స్టార్ట్ అయింది అనుకోండి చాలా స్పీడ్గా వితిన్ 5 yearsకే 10x వెళ్తాయి. సైకిల్ అయిపోయింది అనుకోండి చాలా దారుణంగా పడతాయి. కాబట్టి మీకు రిస్క్ టాలరెన్స్ ఎక్కువ ఉంటేనే అంటే కమోడిటీ జోన్ వెళ్ళండి. ఓకే, అదర్వైజ్ మల్టీ అసెట్లు పెట్టుకున్నారనుకోండి రిస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో సార్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అన్ని కూడా కొన్ని ప్లేసెస్ లో తగ్గించడం మొదలు పెట్టారు. సో తను యూటర్న్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని అవుతున్నాయి అనుకోవచ్చా? అలా అనుకునే బదులు టూ మచ్గా మార్కెట్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి ఏదో స్టేజ్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి మొదట్లో 80,000 దగ్గర కొన్నోళ్ళు 70,000 దగ్గర కొన్నోళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు కదా. అందుకని ఎగ్జాక్ట్లీ ట్రంప్ మెయిన్ రీజన్ అయితే అయి ఉండొచ్చు. బట్ సప్లిమెంటరీ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఎక్కువ రేట్ వచ్చింది కాబట్టి ఎవరో ఒకళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. రెండోది స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే లివరేజ్ గేమ్ ఆడతారు. లివరేజ్ అంటే నా డబ్బు 20% పెట్టాను అనుకోండి, 80% బ్రోకర్ డబ్బులు వాడుకొని కొంటారనమాట. కొన్నప్పుడు అది బాగా పెరిగి ప్రాఫిట్కి వచ్చింది అనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎద్ద టైంలో. నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం కోసం అమ్మేసి ఉండొచ్చు, అలా ఉండొచ్చు. లేదు నేను పొజిషన్ తీసుకున్న తర్వాత లాసుల్లో ఉంది, లాస్ ఎక్కువ కొద్ది పెయిన్ తట్టుకోలేం కదా, అందుకని కొంత క్లోజ్ చేసి ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. మొత్తానికి వాలటిలిటీ ఎక్కువైనప్పుడు ఈ బ్రోకర్ లివరేజ్ క్లోజ్ చేయడం కోసం ఉండొచ్చు, లాస్లో ఉన్న లివరేజ్ కావచ్చు, లేదా బాగా తక్కువలో కొన్న ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. వీటన్నిటి వల్ల అది డ్రాప్ అయింది అనమాట. ట్రంప్ అనేది మెయిన్ రీజన్. అవును, కాకపోతే వరల్డ్ వైడ్ గా ఇంత ముందు ఉన్నంత అన్సర్టనిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు ముందు రోజుల్లో, ఎందుకంటే ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నాడు కాబట్టి వాలటిలిటీ తగ్గచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ తప్ప మిగతా మొత్తం వార్లు ఆగిపోయినాయి కాబట్టి. కాకపోతే గోల్డ్ ఇంతకుముందు ఫాస్ట్ గా అంత పెరిగినంత స్పీడ్ గా ఇప్పుడు పెరిగిద్దంటే అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి. మనం చూసింది ఒక చరిత్ర, అది గడిచిపోయింది. ఇంకా ముందు రోజుల్లో ఆ స్పీడ్గా గోల్డ్ పెరిగే ఛాన్సే లేదు. గోల్డ్ పెరగదు, సిల్వర్ పెరగదు. అప్ అండ్ డౌన్ పాజిటివ్ బయాస్ మీద తగ్గుతూ ఉంటాయి. యావరేజ్ ఎక్స్పెక్టేషన్ ఇయర్లీ కన్జర్వేటివ్ మీద 12 to 15 పెట్టుకొని తప్ప లాస్ట్ ఇయర్ లాగా 50 పెట్టుకోమాకండి. అలాంటి ప్రపంచం ఉండదు. ఇదే కదా ఏ అసెట్కి ఉండదు. అట్లా బాగా పెరిగిందంటే అది కన్సాలిడేషన్ అవుతుంది, లేదా ప్రైస్ కరెక్షన్ ఎంతకంత వస్తుంది. ఆ స్పీడ్ అయితే రాదు మళ్ళీ ఇంకా. కాబట్టి గోల్డ్ సిల్వర్లో ఆ స్పీడ్ తగ్గిద్దనే విషయం గమనించాలి. సో సార్ వన్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటి, మీరు ఎందుకు ఏ పర్పస్ కోసం తీస్తున్నారో క్లారిటీ ఉండాలి. సపోజ్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా ఒక గోల్ ఓరియంటెడ్ ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. నేను ఒక 10 కోట్లతో రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నాను, అదొక గోల్. ఏం చేస్తే నాకు అంత వచ్చిందని మీ ప్లానింగ్. లేదా నేను ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను 4-5 కోట్లతోటి, అదొక ప్లానింగ్. ఎన్ని సంవత్సరాల టైం ఉంది, ఎంత ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతే ఎంత వడ్డీ నాకు వస్తే నాకు గిట్టుబాటు అవుద్ది, అదొక ప్లానింగ్. లేదా ఒక కిడ్స్ కోసం ఒక మంచి యూనివర్సిటీ చదివిద్దాం అనుకుంటున్నాం, ఖర్చు కోసం ప్లాన్ చేయడం ఒక పద్ధతి. లేదా మ్యారేజ్ కోసం ప్లాన్ చేయడం. అట్లా ఒక గోల్ ఓరియంటెడ్ పెడితే అసలు ఈ పనులని ఏ పర్పస్ కోసం చేస్తున్నారో మనకు క్లారిటీ ఉంటుంది. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రోజు నేను గోల్డ్ కొన్నాను, అది పడంగానే నాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ భయం? ఆ పడకుండా మీరు అడ్డుకుంటారా? మీరు అడ్డుకోలేనప్పుడు దానికి మీరు భయపడుతుంది దానికి, మీ భయానికి నీకు ఎమోషనల్కి దానికి సంబంధం ఉందా? అది మళ్ళీ వెళ్ళిన పడింది అనుకోండి, మళ్ళీ భయపడతారా? అలా రోజు భయపడుతూనే ఉంటారా? ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి నీకు, అంతే తప్ప ఎమోషన్ అనేది స్ట్రాటజీ కాదు. అందుకని ఒక పర్పస్ కోసం పెట్టుకుంటే మీకు గోల్ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ అవ్వదు. గోల్డ్ పడుతుంటది, పెరుగుతుంటది, ఇది పెద్ద ఇదేం కాదు. బట్ టువర్డ్స్ మీరు గోల్కి ట్రావెల్ చేస్తున్న లేదని ముఖ్యం అనమాట. అందుకని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేస్తే అది గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ ఏదైనా కావచ్చు, గోల్ ఓరియంటెడ్గా బిగిన్ చేస్తే క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అలా కాకుండా ఏదో కొన్నంగా ఏదో పెరిగిద్దని ఉద్దేశంతో కొన్నారనుకోండి, ఖచ్చితంగా డ్రాప్ అయింది అనుకో డిసప్పాయింట్ అవుతారు. అందుకని షార్ట్ టర్మ్లో గోల్డ్ పెరగచ్చు, పడచ్చు, దీని గురించి మాట్లాడలేదు. బట్ లాంగ్ టర్మ్ పట్టేప్పుడు ఖచ్చితంగా పెరగడమే ఉంటుంది, తగ్గడాలే ఉండదు. అందుకని మీరు ఒక 3 years 5 years టైం ఫ్రేమ్లో కావాలంటే కొనుక్కోవచ్చు. 1 week 1 month కోసం అయితే దూరంగా ఉంటే బెటర్. మీరు ఇదే కదా ఏ అసెట్ అయినా సరే. అందుకని బెస్ట్ అప్రోచ్ ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ తీసుకోండి. ఎవ్రీ మంత్ 5,000 10,000 పెట్టుకుంటూ పోండి. ఒక రిటైర్మెంట్ కోసం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవచ్చమో, ఒక యూనివర్సిటీ కోసం, ఇలా ఒక ప్లాన్తో కొనుక్కుంటూ పోతే ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే స్పెక్యులేషన్ అవుద్ది. స్పెక్యులేషన్ కావాలంటే మీకు టెక్నికల్స్ నేర్చుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫెషన్ డిఫరెంట్. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 5,000 గోల్డ్ కొంటా ఉన్నాను, అది కనుక -5 పడింది అనుకోండి, ఆ మంత్ కొంచెం ఎక్కువ కొంటా గోల్డ్. అట్లా పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్లు కొనుక్కొని కొంచెం పెరిగిన తర్వాత ప్రాఫిట్లో వచ్చారనుకోండి, కొన్ని అమ్మేసుకోండి. అట్లా మీరు ఇన్సెంటివ్లా చేసుకోవచ్చు అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.